అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రంగారెడ్డి జిల్లా హైదర్ షా కోట్లో కార్ బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో వచ్చి ఆర్మీ జవాన్ను ఢీకొట్టి వెళ్ళిపోయింది ఆ కారు. అంతటితో ఆగలేదు, పలువురిని ఢీకొట్టుకుంటూ వెళ్ళింది. ఆర్మీ జవాన్ స్పాట్లోనే చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. మితిమీరిన వేగం, రాంగ్ రూట్లో కారు నడిపి సైనికుడి ప్రాణాలు తీశారు. కారులో 5 యువకులు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత నుండి తెలుసుకుందాం. సుష్మిత, మెడికో విద్యార్థిని ప్రియాంక అది ఇంకా మర్చిపోనేలేదు. ఆవిడకి ఇంకా అంత్యక్రియలు కూడా పూర్తవలేదు. ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డి హైదర్ షా కోర్టులో ఈ కారు బీభత్సం చూస్తున్నాం. ఎవరా 5 యువకులు? ఏదైనా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయా? సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? జవాన్కి సంబంధించిన వివరాలు ఏంటి? ఇన్పుట్స్ చెప్పండి. హైదరాబాద్ కోట ఎన్ఎస్పీ స్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహేంద్ర ఎస్యూవీ కారు ఢీకొని ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఉద్యోగి మృతి చెందినట్టుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. అయితే అతివేగంగా వచ్చి రోడ్డుపై వెళ్తున్న రిటైర్డ్ ఆర్మీని ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఢీకొట్టడంతో ఒక్కసారిగా కూడా రిటైర్డ్ ఆర్మీ గాల్లోకి ఎగిరి అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయినట్టుగా కూడా అయితే పోలీసులు నిర్ధారించారు. అయితే అనంతరం అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగా ర్యాపిడోలో వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టారు. అయితే అందులో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఒకరికి కాలు విరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ మహేంద్ర ఎస్యూవీ కార్ ని కూడా అక్కడే వదిలేసి అందులో ఉన్న 5 యువకులు పారిపోయినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అక్కడ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆ యువకులు ఎవరు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ ఎస్యూవీ కారు ఎక్కడైతే వదిలేసిపోయారో ఆ కారుకి సంబంధించిన నెంబర్ ప్లేట్ ఆధారంగా కూడా ఎక్కడిది అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలన చెప్తూ ఉన్నారు. అయితే శంషాబాద్ కి సంబంధించిన వెహికల్ గా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న అనే కోణంలో అయితే చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా ఆ యువకుల కోసం అటు నుంచి వచ్చే దారులన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కారు అతివేగంగా రావడం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉండొచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే వాళ్ళని అదుపులోకి తీసుకుంటే గానీ పూర్తిగా కూడా వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్మీ పోలీసు అయితే కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఆరా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 2 గాయాలున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. హరి, ఆల్రైట్ సుష్మిత. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.